ఈ యొక్క ధ్యాన పాఠము సిలువలోని 4 పట్టణములు. ఈ సిలువలోని 4 పట్టణములలో కూడా శ్రమలే ఉంటాయి. శ్రమలతో కూడిన ఆ యొక్క అనుభవమును మనము చూడగలం. సిలువలో ఉన్న శ్రమను చూసి నశించిపోయే వారికి సిలువ వెరితనము గాని, రక్షింపబడిన మనకు దేవుని యందు ప్రియమైన వారా, ఈరోజు మనము దేవుని శక్తి శ్రమలో పొందినట్లుగా కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యము మనం ధ్యానం చేద్దాం. చదువుకుందాం. చదవబడిన వాక్య భాగంలో నుండి యోహాను సువార్త మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలా చిన్ని ప్రార్థన. మహోన్నతుడ, ఆశ్చర్యకరుడ, ఉన్నతమైన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, నీ వాక్యమును ధ్యానించుచూ ఉండగా దేవా, చూసే నేత్రములు, దేవా, వినగలిగే వినుబుద్ధిని, దేవ, గ్రహించని మనస్సును మాకు దయచేయండి. సిలువలోని శక్తిని మేము పొందుకున్నట్లుగా, దేవా, శ్రమలను జయించినట్లుగా నీ సిలువలోని బలమును మాకు దయచేసి, సిలువ దీక్షలోని దీవెనలు మాకు దయచేసి, దేవా, మమ్ములను జయవీరులుగా, దేవా, మమ్ములను దిద్ది పంపుమని నీ యొక్క సిలువలోని లక్షణములు, సిలువలోని బలము మాకు అబ్బునట్లుగా నీ వాక్యము ద్వారా మాట్లాడమని మా కొరకు జీవవాక్యముగా దిగివచ్చి మా కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, సాతానుడు అపవాది ప్రభువును శోధించిన విషయములను మనము చూస్తూ ఉన్నాం. మనము శోధించబడుతున్నప్పుడు లేక శోధనలో ఉన్నప్పుడు మనము అనుకునే విషయము లేక మనము తెలుసుకునే విషయము, మన శ్రమను తప్పించేవారు ఎవరున్నారు? లేక మన శ్రమలను మనం ఒక్కరిగా ఉండి ఒంటరిగా మనం ఎదుర్కొంటున్నప్పుడు శ్రమల్లో నుండి నన్ను కాపాడువారు ఎవరున్నారు అని మనము దుఃఖములోనికి దిగువారమై ఉంటాం. అయితే దేవునితో ప్రియమైన వారలారా, శ్రమను బట్టి మనము దీవెనను పొందగలము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో ప్రియమైన వారలారా, చూడండి, కీర్తనలు 46వ కీర్తన మొదటి వచనములో ఇలాగ కనబడుతుంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనకు శ్రమలలో మనకు ఆయన ఎవరంట? ఆయన మనకు నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన మనకు సహాయం చేస్తారు. దేనికి మనకు సహాయము? దేని కొరకు మనకు సహాయము? ఆపదంటే ఏంటి?
మనం శారీరకంగానా ఆత్మీయంగానా? ఏ శ్రమల్లో ఆయన మనకు సహాయకుడు? మనకు సహాయం దేనికి కావాలి? శరీరానిక, ఆత్మక? ఏ విషయంలో మనకు సహాయం దొరికితే మనం క్రీస్తు శిలువలో, ఆ శిలువలో ఉన్న బలం మనకు వస్తుంది. నశించిపోయే వారికి శిలువ వెరితనము గాని, రక్షింపబడిన మనకు, పడిన మనకు అది దేవుని శక్తి అన్నది. అది శక్తి ఆత్మీయంగానా భౌతికంగానా? దేవునికి ప్రియమైన శారీరకంగా వద్దా? దేవునికి ప్రియమైన శారీరకంగా అవసరం లేదా? ఈ దినమున మనం ఏ శ్రమల కొరకు బాధపడుతున్నాం? ఆత్మీయమైన శ్రమలకా లేక శారీరకమైన శ్రమలకా? ఏ శ్రమలకు మనం ఎక్కువ శ్రమ పడుతున్నాం? ఏ శ్రమల కొరకు మనం అధికమైన భారము బాధపడుతున్నాం? ఈ దినమున మనకు అర్థం కాని ఒక విషయము, మన శారీరకమైన శ్రమలకు తప్పితైపోతూ, దుఃఖపడిపోతూ, వేదన పడిపోతూ, నా శ్రమలు ఎవరికి చెప్పుకోను, నా బాధలు ఎవరు తీరుస్తారు, నా ఇబ్బందుల నుండి ఎవరు లేవనెత్తుతారు? దేవునితో ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యానుసారమైన మాటలను మనం ధ్యానిస్తుండగా, ఆయన నాకు ఆశ్రయము, నేను ఆయన ఎద్దుకు వస్తాను, ఆయనను నేను నమ్ముకోగలిగిన సహాయకుడు. సహాయము దేని కొరకు అంటే, నేను ఆత్మీయముగా నేను దేవుని యొక్క చేరినట్లుగా శారీరకమైన ఆశీర్వాదము కావాలి, ఆత్మీయమైన బలము నాకు కావాలి. దీని కొరకు ఆయన నాకు ఏం చేస్తున్నారు? ఆయన సహాయం చేయవారై ఉన్నారు. ఈ దినం మన దేవునికి ప్రియమైన వాళ్ళరా, శారీరకంగా కూడా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆత్మీయంగాను మనం బలముగా ఉన్నప్పుడే శారీరకమైన శ్రమను మనం జయించగలం. శారీరకమైన సహాయం మనం కోరుకుంటే, ఆత్మీయంగా మనం చల్లారిపోయామంటే ఆయన రాకడికి మనం ఎత్తపడలేము. మనం అనుకుంటున్నాము, మనం ఇక్కడ శ్రమలు తప్పించుకుంటే చాలు, ఇక్కడ బాధలు తప్పించుకుంటే చాలు, ఇక్కడ వ్యాధులు తప్పించుకుంటే చాలు అని మనుషుడు ఎక్కడ వరకు ఆలోచిస్తున్నాడంటే, ఈ భూలోకం మీద ఉన్న పరిస్థితుల వరకు ఆలోచిస్తున్నాడు. దాని తర్వాత నిజమైన జీవితంలోని మనం వెళ్ళబోతున్నాము. దానికి మన ఆత్మీయముగా మనం ఎలా ఉండాలి? సహాయం పొందుకొని బలమైన వారిగా మారాలి. సిలువలో యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు సిలువైపడ్డారు. సిలువైపడిన ఇద్దరు దొంగల్లో మొదటి దొంగ అంటాడు, నిన్ను నీవు కాపాడుకొని నన్ను కూడా కాపాడు. నువ్వు మొదట సిలువ నుంచి దిగిపోయి తర్వాత నన్ను కూడా దింపేసి, నువ్వు ముందు దిగు, నువ్వు ముందు దిగి నిన్ను కాపాడుకో, తర్వాత నన్ను కూడా కాపాడు. కానీ రెండవ దొంగ చేసిన ప్రార్థన, ఇదిగో అతన్ని గద్దించి, ఇదిగో మనం చేసిన వాటి మన శిక్ష అనిపిస్తున్నాం, ఇదిగో ఇతడు ఏ పాపము ఎరగకుండా చెయ్యకుండానే ఈయన శిక్ష అనిపిస్తున్నారు, నువ్వు దేవుడికి భయపడవా? ఇదిగో దేవుడిని చూసి అడుగుతున్నాడు. ఆయన చేసిన ఒకే ఒక ప్రార్థన బైబిల్ గ్రంథంలో, ఆ దొంగ చేసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. ఏమనంటే, ఇదిగో నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నా శిక్ష తగ్గించట్లా, నా బాధ తగ్గించట్లా, నా వ్యాధి తగ్గించట్లా, అయ్యా నా మీద కూడా కొరడా దెబ్బలు పడ్డాయి, నా కాళ్ళలో చేతులు కూడా మేకులు పట్టబడి, నా బాధ తగ్గించు, నా నొప్పిని తగ్గించు, నన్ను స్వస్థపరచు, నన్ను లేవనెత్తు, నన్ను బాగు చెయ్యి, నాకు ఆస్తినివ్వి, నాకు సొత్తునివ్వి, నాకు పనివ్వి, నాకు మంచి జ్ఞానం ఇవిగా అడిగింది. అది అడిగిన ఒకే ఒక మాట ప్రార్థన ఏమిటంటే, ఇదిగో నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆత్మీయంగా బలం పొందుతున్నాడు. దేనికి ఎక్కడికి వెళ్ళడానికి? ఈ లోకంలో దిగిపోవడానికి కాదు, లేక ఈ లోకంలో జీవించడానికి కాదు, ఈ లోకంలో ఉండడానికి కాదు. దేని కొరకు తను అడుగుతున్నాడంటే, తన దేవుని రాజ్యములో తాను దేవుడితో పాటు కూడా ఉండడానికి. ఈ దినం మనం ప్రయాసపడ దేని కొరకు? ఈ శిలువ స్తుతి కోటాలు దేని కొరకు? లేక ఈ శిలువ శ్రమల ధ్యానములు దేని కొరకు? ఉపవాస ధ్యానములు దేని కొరకు అంటే, మనము ఆత్మీయమైన సహాయం పొందడానికి, మన ఆత్మీయంగా బలపడడానికి. మన ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు శారీరకంగా కూడా భౌతికంగా కూడా మనం ఎలా ఉండగలము? బలముగా ఉండగలం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఇదిగో మనకు శ్రమలు రాక మానవు, శ్రమలు వస్తూనే ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కానీ మనము
స్పిరిచువల్ గా, ఆత్మీయంగా బలంగా ఉండాలి. అందుకొరకే ఈ శిలువ ధ్యానం. శిలువ రక్షింపబడిన మనకు బలమవుతుంది. ఎప్పుడు అంటే దేనికి అంటే మన ఆత్మీయంగా మనం ఎలా మారడానికి, బలంగా మారడానికి శిలువ మనకు సహాయం చేస్తుంది. దేవుని ప్రియమైన వాళ్ళరా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం మరి ఒక మాటను, వాక్యమును ధ్యానించుకున్న వారమైతే మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి. యేసు వారిని చూసి, మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి ప్రియమైన వల్ల ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ దినమున దేవునికి ప్రియమైన వల్ల దేవుని యొద్దకు వచ్చిన మనుషుడు ఆ అనుమానముతో ఉంటాడు. దేవునికి వచ్చి ప్రార్థన చేసే మనము అనుమానముతో ఉంటాం. దేవునికి ప్రియమైన వల్ల జరుగుతుందో జరగదో, అవుతుందో అవదో, అందుకనే అనేకమైన దైవ దీవెనలను మనం కోల్పోతూ ఉన్నాం. ఈ దినమున దేవునికి ప్రియమైన వల్ల దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు, కోయవు, పొట్టలో కూర్చుకొనవు, వాటిని పోషించే దేవుడు నేను, మిమ్మల్ని కూడా నేనేం చేస్తాను, పోషిస్తాను. దేవుడు పోషిస్తానన్నాడు, పోషిస్తాడు, పోషించడు అని మనకేంటి అనుమానము. దేవుని ప్రియమైన వల్ల ఎక్కడ నీకు డౌట్ ఉంటుందో, ఎక్కడ నీకు అనుమానం ఉంటుందో అక్కడ కార్యం జరగదు. దేవుని ప్రియమైన వల్ల ఆయనకు మనుషులకు అసాధ్యమేమో కానీ ఆయనకు అసాధ్యమైనది ఏ ఒక్కటి లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. దేవుడు చేస్తాడు. సిలువలో ఉన్న బలము మనలను బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని నడిపిస్తుంది. కానీ నువ్వు అనుమానంగా ఎన్ని చేసినా, అనుమానంగా, అవిశ్వాసంగా, నీ విశ్వాసంలో లోపముతో నువ్వు ఎన్ని చేసినా అంతా శూన్యమే. ఈ దినమైన దేవుని ప్రియమైన వల్ల దేవుని బిడ్డలైన మనము దేవునిలో ఎంత విశ్వాసం చూపిస్తున్నాం. దేవుడు చేస్తానంటున్నాడు, ఆయన నాకు అసాధ్యమైనది ఏది లేదంటున్నాడు. కానీ మనం విశ్వాసంగా ఉన్నామా? ఈ దినమున మన విశ్వాసంలో మన యొక్క అంతస్తు ఏంటి? నువ్వు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నావు? శ్రమలు, బాధలు వస్తున్నప్పుడు ఎవరి యొక్క సహాయాన్ని కోరుకుంటున్నావు? నీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరి వైపు చూస్తున్నావు? దిక్కు లేని దరిద్రుల ప్రార్థన వైపు నేను తిరుగుతున్నా. ఆయన వారి ప్రార్థన నేను వింటున్నా. దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నేను ఆలోచిస్తున్నానంటే అర్థం ఏంటంటే దేవుడే దిక్కని ప్రార్థన చేయ వారికి ఆయన ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తాడు. మన లోకములో ఉన్న సపోర్ట్ చూసుకుంటున్నాం. లోకములో ఉన్న సపోర్ట్ చూసుకుంటున్నప్పుడు నీకేం రాదు. దైవికమైన సహాయము, సిలువలో ఉన్న బలము నీకు కలగదు. దేవుని ప్రియమైన లోకం నిన్ను హేళన చేస్తుంది. ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీ వ్యాధి పోయిందా? ఇంత సమస్యల్లో ఉన్నా, ఇన్ని ప్రార్థన చేస్తున్నావు, నీ సమస్య పోయిందా? ఇది చాలా విషయాల్లో మనుష్యుడు దైవ దీవెనలు, దేవుని సిలువలో ఉన్న దీవెనలు ఎందుకు కోల్పోతున్నాడు అంటే మనసులో ఏదో ఒక స్థలంలో ఏమొస్తుంది? అనుమానం వస్తుంది. దేవుని ప్రియమైన సంగమా, దేవుడు మనలను దీవించినట్లుగా దేవుని ఆయనే సమస్తము నాకు సాధ్యము అని మనం ఏం చేయగలగాలి? ఆయనను నమ్మగలగాలి. ఈ దినమున దేవుని ప్రియమైన వల్ల ఆయన యొక్క మన విశ్వాసముతో జీవించగలిగినప్పుడు ఆయన సిలువలోని శక్తిని మనం ఏం చేయగలము? స్వతంత్రించుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుని ప్రియమైన వల్ల ఆయన సిలువలోని శక్తిని మనం పొందుకుంటేనే శ్రమను మనం జయించగలం. సాతానుడు మన పక్కనే ఉంటాడు, ఎక్కడో కాదు. సాతానుడు మన పక్కనే ఉంటాడు. ఎందుకంటే మనం అనుకుంటాం మన పక్కనే ఎవడుకుంటాడులే అనుకుంటాం. ఆడికి ఎవరు కావాలంటే బాగా భక్తి చేసేవారు కావాలి, ప్రార్థన చేసేవారు కావాలి, ఆయన పాడి స్తుతించేవారు కావాలి. ఎందుకంటే వారినే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు పడిపోతామా అని చూస్తాడు. మనం పడిపోకుండా ప్రార్థన చేస్తున్నామంటే ఇంకా శోధనలు ఎక్కువ అవుతాయి, ఇంకా బాధలు ఎక్కువ అవుతాయి, ఇంకా అవమానాలు ఎక్కువ
శ్రమలు ఎక్కువ అవుతాయి, కానీ గుర్తుంచుకోండి, దేవుని యొక్క సిలువ ఆయన శక్తి మనలోకి పంపిస్తాడు. దేవుని పైన కలుగుతున్నారు. మన విశ్వాసంతో ఉన్నప్పుడు సిలువలోని శక్తి మనకేమవుతుంది? బలమైపోతుంది. సిలువ, యేసుక్రీస్తు సిలువలో యాగం ఉన్నంత వరకు అది శాపగ్రస్తంగా ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో మరణించారో అది ఆశీర్వాదముగా ఆయన నమ్మిన వారికి బలముగా మారిపోయింది. చదువుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 37వ కీర్తన 23వ వచనాన్ని చూడండి. కీర్తనలు 37వ కీర్తన 23వ వచనాన్ని చదువుకుందాం. వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఆయన వారి ప్రవర్తన చూసి ఎవరు ఆనందిస్తారు? ప్రభు ఆనందించినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. మన ప్రవర్తన ఆయన ఆనందపడినట్లుగా, మనుషులు ఆనందపడినట్లుగా కాదు. మనుషుల యొక్క మెప్పు కొరకు కాదు. ఎవరు ఆనందించినట్లుగా? దేవుడు ఆనందించినట్లుగా. మనం ఇలాగ కూడి వచ్చినను బట్టి, ఇలాగ సిలువను స్మరించడం బట్టి, సిలువను ధ్యానించడం బట్టి మనకు ఎవరికి ఆనందం కలుగుద్ది? మన ప్రవర్తన బట్టి దేవునికి ఏం కలగాల? ఎవరికి ఆనందం కలుగుతుంది? మన ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మన యొక్క చూపును బట్టి, మన క్రియను బట్టి ఎవరికి ఆనందం కలగాలి? దేవునికి ఆనందం కలగాలి. ఎవరికి ఆనందం కలిగిస్తున్నాం? ఎవరికి ఆనందం కలుగుతుంది? రాకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, అయ్యగారు అడుగుతారేమో, పాస్టర్ గారు తిడతారేమో, లేకపోతే అంతో ఉన్నవారు ఏమన్నా ప్రశ్నిస్తారేమో అన్నట్లుగా వస్తున్నామా? లేదా దేవునికి భయపడి మనం దేవుని మందిరానికి వస్తున్నామా? ఎవరి కొరకు వస్తున్నాం? ఎవరి కొరకు రావాలి? దేవుని కొరకు రావాలి. నువ్వు దేవుని నిన్ను చూసినప్పుడు ఆనందించాలా. ఇదిగో దావీదు అంటాడు, జనులు ఆలయానికి పోదాం అన్నప్పుడు నేను ఎంతో ఆనందించాను. దావీదే అంత ఆనందపడితే మనమందరం కూడా దేవుని మందిరంలో విశ్వాసంతో ఆయన వైపుగా చూసి ఇదిగో నీవే నా ఆశ్రయము అని ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఆయనకి ఎంత ఆనందం కలుగుద్ది. దేవునికి మహిమ కలుగును కాక. ఈ సిలువ ఆనందమును, సిలువలోని బలము మనం పొందుతున్న బట్టి దేవుడు ఆనందపడినట్లుగా మన ప్రవర్తన మారుతుంది. సిలువను ధ్యానించడం బట్టి ఆ ఆనందములోనే మన యొక్క శ్రమలను జయించగలము. ఆనందములో ఏం జయించగలము? ఆనందంలో శ్రమను జయించవచ్చా? ఆనందంలో శ్రమను జయించవచ్చా? దానియేలు సింహంలో వేయబడినప్పుడు తను భయంతో ఉన్నాడా? ఆనందంతో ఉన్నాడా? మనల్ని తీసుకెళ్ళి సింహంలో వేసేస్తారనుకోండి, మీరు ఎలా ఉంటారు? ఆనందంతో ఉంటారా? ఆనందంగా ఉంటారా? భయంగా ఉంటారా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా మనల్ని కూడా అగ్నిగుండంలో విసిరేస్తారన్నారు అనుకోండి, మనకు భయం వస్తుందా? ఆనందం వస్తుందా? భయమా? ఆనందమా? కొంతమంది భయం అంటున్నారు, కొంతమంది ఏమో వేసినప్పుడు చూద్దాంలేంటి, తీసుకెళ్ళి వేసేస్తారేంటి. దేవుడు ప్రియమైన వాళ్ళరా, నీకు శ్రమలో ఆనందం కలగాలి అంటే, సిలువను తీక్షణంగా చూడాలి. దేవుడు ప్రియమైన వాళ్ళరా, యోబు జీవితంలో శ్రమలను ఏం చేసుకున్నాడంటే, శ్రమలలో ఆడుకున్నాడు. శ్రమల్లో ఏం చేశాడు? ఆడుకున్నాడు. శ్రమలను వాడుకున్నాడు. శ్రమలోనే వేడుకున్నాడు. దేవుడు ప్రియమైన వాళ్ళరా, సిలువను చూసినప్పుడు, సిలువను ధ్యానించేటప్పుడు, సిలువను స్తుతించేటప్పుడు, సిలువలో ఉన్న క్రీస్తును మనము చూసేటప్పుడు మనకేం కలుగుద్ది? ఆనందం కలుగుద్ది. ఏమిటో ఆనందం తెలుసా? ఆయన మనకు బదులుగా క్రయధనముగా మారిను. ఆయన మనకు బదులుగా ఆయన ఎలా మారిను? క్రయధనముగా మారి మనను ఆయన ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడు? దేవుని రాజ్యం తీసుకెళ్ళబోతున్నాడు. దేవుడితో ప్రేమ. అందుకు మనం ఆనందపడవలసిన వారమైనా ఆయన యేసు ప్రభువు సిలువ మోస్తుంటే అనేకులు అంటున్నారు, ఇదిగో ఎందుకయ్యా నీకు ఇంత శ్రమ అని ఏడుస్తుంటే ప్రభు అంటున్నారు, నా గురించి ఏడవకండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి. దేవుడితో ప్రియమైన వాళ్ళరా, దేవునిలో మనం సంతోషించినట్లుగా మనల్ని మనం ఏం చేసుకోవాలంట?
మన ప్రవర్తనను దేవునికి ఆనందదాయకంగా మనము శిలువ ధ్యానంలో ప్రియులారా, శ్రమలను జయించాలంటే మన శిలువలోని ఆనందమును మనము కలిగి ఉండాలి. శిలువను చూసిన బట్టి మన ప్రవర్తన మారాలి. అప్పుడు మనం ఏం చేయబడగలము? శ్రమలను మనము జయించగలం. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. 1 తిమోతికి రాసిన పత్రిక విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నేను ఏం చేస్తున్నా? పోరాడుతున్నా. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొనుము. మంచి పోరాటం నేను పోరాడుతున్నా. విశ్వాసంలో నేనేం పోరాటము? మంచి పోరాటము. విశ్వాసంతో పోరాడుతున్నా. విశ్వాసంలో ఉన్న మనకు పోరాటాలు ఎక్కువ ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును కాక. విశ్వాసమైన మనకు, ప్రార్థనపరులైన వారికి, సన్నిధిలో ఉన్న వారికి, దేవుని సిలువను ఉన్న వారికి శ్రమలు ఎక్కువ ఉంటాయి. ప్రభు అంట, నన్ను వెంబడిపోయిన వారు తమ్మును ఉపేక్షించుకొని తమ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడి. సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? శ్రమ. సిలువలో ఎత్తుకుని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. అంటే శ్రమలతో నన్ను వెంబడించండి, ఇబ్బందుల్లో వెంబడించండి, కష్టాల్లో వెంబడించండి. నేను మీకు ఏం చేస్తాను? మీ నిత్య జీవము కలిగిన కిరీటాలు నీకు ఇస్తాను. విశ్వాసులకు పోరాటాలు ఎక్కువ ఉంటాయి ప్రియులారా. అన్ని కూడా అనుకూలంగా, అన్ని కూడా మనకి సమకూడి రావు. ఇబ్బందులు ఉంటాయి. కానీ మన అనేక లోకస్తులు ఏమనుకుంటారంటే, ఎందుకో ఇన్ని శ్రమలు వస్తున్నాయి? లోకంలో ఉన్న వారు అనుకుంటారు, నశించిపోయే వారు కూడా ఏంటో ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఏంటో ఇన్ని బాధలు వస్తున్నాయి. దైవజనులు నాకు శ్రమలే హారము, శ్రమలే ఆత్మకు శ్రమ. దేవుడికి ప్రియమైన శ్రమలు బట్టి మనం పోరాడుతాం. శ్రమల్లోనే పోరాటం నేర్చుకుంటాం. దేవుడితో అడగడం నేర్చుకుంటాం. దేవుని గోజలాట నేర్చుకుంటాం. దేవుడితో సహవాసం నేర్చుకుంటాం. దేవుడితో కూర్చోడం నేర్చుకుంటాం. దేవుడితో నడవడం నేర్చుకుంటాం. దేవుడితో ముచ్చటించడం నేర్చుకుంటాం. దేవుడితో ఎగిరి వెళ్ళడం నేర్చుకుంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. శ్రమలు ఉంటాయి. శ్రమలు హారములాగా మనం ధరించుకోవాలి. శ్రమ లేకుండా ఏ విశ్వాసం ఉంటాడో, శ్రమ లేని వాడు నా వాడు కాదన్నాడు ప్రభు. మనం ఏమనుకుంటామంటే, శ్రమలు లేకుండా ఉంటే బాగుంటుంది, శ్రమ లేకుండా ఇంకా నేను బాగా చేతునేమో, శ్రమ లేకుంటే బాగా దేవుడి పనులు చేతునేమో. కాదు, శ్రమలోనే చేయాలి. అదే మంచి పోరాటం. పౌలు అంటాడు, విశ్వాసం అందు నేను ఏం చేశాను? మంచి పోరాటం పోరాడు. దేవుడు ప్రియమైన వాళ్ళారా, నేను మీ దేనికి జీవం పొందినట్లుగా ఏం చేశాను? మంచి పోరాడుతున్నా. పోరాటాలు లేనివాడు క్రైస్తవుడిగా ఉండలేడు. నిజ క్రైస్తవుడు పోరాటాల్లో సంతోషిస్తాడు, అవమానాల్లో సంతోషిస్తాడు, నిందల్లో సంతోషిస్తాడు. ఎందుకంటే నా కొరకు నా ప్రభువే సిలువలో అవమానం పొందాడు. ఆయన ముఖం మీద కాండించుకు వేశారు. ఆయన గడ్డములు పెరిగారు. ఆయన కళ్ళకు గంతులు కట్టి పిడుగు తిరుగుద్ది, ఎవరు గుద్దారో చెప్పు అని అవమానపరుస్తున్నారు. ప్రభువుకే అని అవమానాలు అయితే మనం అవమాన పట్టడంలో, మనం నిందించబడటంలో, మనకు శ్రమలు రావడంలో, మనకు దుఃఖాలు వ్యాధులు రావడంలో ఎలాంటి బాధ మనము పడనవసరం లేదు. దేవుడు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం శ్రమ పడితేనే ఆయన రాజ్యంలో మనం ఏం పొందగలము? కిరీటాలు పొందగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బాధలు, శ్రమలు, వ్యాధులు వద్దనుకుంటే మనం కూడా ఏముండవు. అక్కడ బహుమానాలు, కిరీటాలు ఉండవు. ఊరికినే ఉండాలి. అందరికి కిరీటాలు ఉంటాయి, శ్రమ లేని వారికి ఏముంటదంట? కిరీటాలు ఉండవు. దేవుడికి ప్రియమైన బహుమానాలు ఉండవు. దేవుడికి ప్రియ సంగమా, శ్రమలో మనం దేవుని స్మరించడం నేర్చుకోవాలి, దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. పెంట గొప్ప మీద కూర్చున్న యోబు ఇదిగో దేవుడికి స్తుత్యాపన చేస్తున్నాడు. శ్రమలో ఎంత శ్రమ, బైబిల్ గ్రంథంలో యోబు పడినంత శ్రమ నీకెక్కడా కనబడదు. ఉన్న ఎన్ని కోల్పోయాడు, ఉన్న ఎన్ని పోయినాయి. పిల్లలు చనిపోయారు, తనకున్న పంట కాలిపోయింది, తనకున్న చివరాశులన్నీ చనిపోయినాయి, పని వాళ్ళు చనిపోయారు. ఇదిగో తాను ఉన్న అంతయు పోగొట్టుకుని పెంట కుప్ప మీద కూర్చొని, బూడిదలో కూర్చొని, చిల్ల పెంకులతో తనకు వచ్చిన కురుపులు, వ్యాధిని తాను భరిస్తూ అంటాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు,
దేవునికి స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. ఈ దినమున దేవునికి ప్రియమైన శ్రమలలో దేవుని చూసి దేవునితో దేవుని యొక్క లక్షణములు మనకు అప్పునట్లుగా దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. దేవునితో ఉండేవారిగా మనం ఉండాలి. దేవుని కనపరిచేవారిగా ఉండాలి. ఎందుకు ప్రియమైన వాళ్ళరా, వీరుడికి గాయాలు ఏంటంట బహుమానం. వీరుడని చెప్పుకోవడంలో ఎలాగ తన యొక్క ఘనతను ఎలా బయటపెట్టుకోవడానంటే తనకు గాయాలు అవుతాయి. వీరుడికి ఏమవుతాయి? విశ్వాసులకు అలాగే పోరాటాలు ఉంటాయి. దేవుడికి ప్రియమైన పోరాటాలు లేకుండా మనం ఏం చేయలేము, దేవుడిని ఏం చేయలేము. దేవునితో ఎక్కువగా కనెక్ట్ లో ఉండలేము, బాండేజ్ లో ఉండలేము. దేవునితో ఆ బాండింగ్ లో మనం ఉండలేము. పౌలు భక్తుడు అంటాడు, దేవా నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతున్నాయి, నా నీడబడి స్వస్థపడిపోతున్నాను, నేను ఏం అడిగితే అది చేస్తున్నాం. బాగానే ఉంది నాయన, నాలో ముళ్ళు ఉంది ప్రభా, నాలో ఒక బాధ ఉంది నాయన, నాలో ఒక కష్టం ఉంది ప్రభా, నన్ను తీసేస్తావంటే ప్రభు అన్నారంట పౌలు, నా కృప నీకు అక్కడ తీసేస్తానని చెప్పు, లేకపోతే తీనని చెప్పు. అటు ఇది అది ఇది కాకుండా నా కృప నీకు చాలంటే తీసేస్తావనా, శ్రమ ఉంటుందనా, లేకపోతే ఎక్కువ అవుతుందనా, ఏంటి అర్థం ఏంటి? నీ శ్రమలోనే నాకు ముచ్చటగా కనపడుతుంది. నాకు శ్రమలో నాకు మొరపెడుతూ ఉంటే నాకు ఎలా కనపడుతున్నావు? ముచ్చటగా కనపడుతున్నావు. పౌలు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఆయన కృపలో మనను, శ్రమలు మనతో ఉన్న ఆయన కృప మనతో ఉంటే శ్రమలో ఆనందించగలం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దినమున సిలువలో మనం ఏం చేయాలంట? ఆనందించవలసిన వారమై ఉన్నాం. దేవుడు ప్రియమైన వల్ల మంచి పోరాటము పోరాడి తిని దేని కొరకు? నిత్య జీవము కొరకు. ఇక్కడ మనం పోరాటమును పోరాడుతున్నప్పుడు ప్రభువు చూస్తారు అని లోకస్తులు చూడొచ్చు, అనుకోవచ్చు, మన దయ చూపొచ్చు. ఏంటో వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా వీళ్ళ సమస్యలు పోవట్లేదు ఏంటో గుర్తుంచుకోండి. లోకస్తుల యొక్క మాటలు కాదు. దేవుడు అంటున్నాడు, నేను కిరీటం ఇస్తాను, జీవ కిరీటం ఇస్తాను, ఆనందదాయకమైన కిరీటాలు ఇస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను అంటాడు ఆయన. ఎందుకు ప్రియమైన వల్ల శ్రమలు జయించాలి అంటే మనం పోరాడాలి, శ్రమలు ఆనందించాలి, శ్రమలు మనం ఏం చేయాలి? పోరాడాలి. మరొక మాట చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుండి చదువుతాం. యేసు వైపు చూచుచు మన యొద్ద ఉంచబడిన ఓపికతో పరిగెత్తుదము. మీ ప్రాణములను విసుగకయు ఉండునట్లు ఓర్చుకుని ఆయనను తలంచుకుని మన ముందున్న 10 మంది ఓపికతో పరిగెత్తాలి. మధ్యలో ఉండిపోయేవారు కొంతమంది ఉంటారు. నేను ఇంకా పోరాడలేను, నేను ఇంక ఉండలేను, నేను ఇంకా చేయలేను, నేను ఇంక వెళ్ళలేను, నేను ఇంక రాలేను, నేను ఇంకా ఇవ్వలేను. లేదు ప్రియమైన ఇలాంటి వారందరూ కూడా మధ్యలో ఉండిపోయేవారు. మీకు ముందున్న పందెంలో ఓర్పుతో ఓపికతో ఏం చేయాలా? పరిగెత్తాలి. శ్రమ, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానములు, అనేకమైన బాధలు, అనేకమైన చెప్పుకోలేని సమస్యలు మనం చుట్టుముట్టినా కానీ సిలువలోని ధ్యానపరులమైన మనము క్రీస్తును చూస్తూ ఏం చేయాలంట? శ్రమలో ఓపికగా
ఓపికతో పందెములో మనం ఏం చేయాలి? ఆగిపోయే వారైతే మనము దేవుని ఇరుకు మార్గం గుండా మనం ఏం చేయలేము, ప్రవేశించలేము. అందరికీ విశాల మార్గాలు కావాలి. ఏ మార్గాలు కావాలి? విశాల మార్గమే అందరికి ఇష్టం. ఇరుకు మార్గం అందరికీ నచ్చదు. ఎందుకంటే ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? వి మస్ట్ క్రష్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఏం చేసుకోవాలి? నలగొట్టు కూడా అందరికి ఇష్టం అంటారు. కానీ సిలువ ధ్యాన పరులము దేవుని కొరకు నలిగిపోవడానికి ఇష్టపడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియమైన వాళ్ళరా, సిలువ ధ్యానంలో మనం ఓపికతో పరిగెట్టగలం. అందుకని పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో నన్ను నేను దినదినము ఏం చేసుకుంటున్నాను? నలగొట్టుకొనిస్తున్నాను. ఆయనతో సమాధానం అనుభవం గలవాడిని ఏమన్నట్లుగా ఏం చేసుకుంటున్నాను? నన్ను నేను నలగొట్టుకొనిస్తున్నాను. ఐ క్రస్ట్ మై సెల్ఫ్. నేను నలగొట్టుకుని అంటాడు, ఇదిగో నేను సమస్తం నష్టపరుచుకుని సమస్తం నేను పెంటతో సమానముగా ఫర్ వాట్? ఎందుకు? నేను ఆయనతో నేను ఎక్కడ ఉండాలా? ఆయన రాజ్యంలో ఉండాలి. ఆయనతో ఉండడానికి నేను ఇక్కడ అంతా కూడా ఓపికతో ఏం చేస్తున్నాను? పరిగెడుతున్నాను. ఓపికతో పరిగెడుతున్నాను. శ్రమలో ఓపిక అవసరం ప్రియులారా. శ్రమలో విశ్వాసాలకు ఓపిక కావాలి. ఇప్పుడంతా కూడా ఇన్స్టెంట్ అయిపోయింది. వెంటనే జరిగిపోవాలి, వెంటనే అయిపోవాలి, వెంటనే అన్ని కూడా జరిగిపోవాలి. విశ్వాసిక స్థితి ఎలా మారిపోయిందండి? ఇన్స్టెంట్ గా జరగాలన్నీ. ఇన్స్టెంట్ గా జరిగితేనే దేవుడు, లేదా మన ప్రయత్నం మనం చేసుకోవాలి. దేవుడు ప్రియమైన ఓపిక విశ్వాసంలో నశించిపోవడం బట్టి, ఓపిక లేకపోవడం బట్టి మనం ఏం చేయలేకపోతున్నాం? అనేకమైన దీవెనలు కోల్పోతున్నాం, అనేకమైన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. ఇది మన దేవుని ప్రియమైన గుర్తుంచుకోండి, ఓపిక అవసరం. ప్రభువు ఓపికతో ఉన్నాడు, ఆయన ఓర్చుకున్నారు. ఆయన మన యొక్క మాదిరి అయి ఉన్నారు. ఆయన మనకేంటి? మోడల్. ఆయన మనకేంటి? మోడల్, రోల్ మోడల్. ఆయన మనల్ని మనం దిద్దుకోవాలి. ఆయన చూసి సిలువ ధ్యానం ఎందుకు కొరకు? మనకు 40 రోజులు ఎందుకు కొరకు? ఈ సిలువ దీక్ష ఎందుకు కొరకు? మనకెందుకు శ్రమైన బాధ ఎందుకు వస్తున్నాం? ఆదివారం ఇంట్లో ఉండొచ్చు కదా. ఎందుకు దేవుని మందిరానికి వచ్చి సిలువను ఎందుకు మనం ధ్యానం చేస్తున్నామంటే ఆయన వల్లే మనం కూడా, మన పౌలు భక్తులు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి. దానికి నిజమైన ఇప్పుడు అర్థం ఏంటంటే మీరు కూడా క్రీస్తులాగే. తెలుగు ప్రియమైన కదా, ఈ దినమున శ్రమలో ఉన్న ఓపికను మనం పొందుకోవాలి. శ్రమలో ఆనందం ఉంది, శ్రమలో ధైర్యం ఉంది, శ్రమలో దీవెన ఉంది. దేవుడు ప్రియమైన కదా, శ్రమను బట్టి మనకు కిరీటాలు వస్తాయి, శ్రమను బట్టి నిత్య జీవం పొందుకుంటాం. ఈ లోకంలో శ్రమలే మనకు అందం, శ్రమలే మనకేంటి? అందం. దేవుడు ప్రియమైన చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు ఒక కొండ చేసే కుమ్మరివాడు, ఈ కుమ్మరివాడు మట్టిని బాగా తొక్కుతూ మట్టిని మెత్తగా చేస్తున్నాడు. మట్టి అనుకుంటుందంట, ఈ కుమ్మరివాడికి ఎంత నా మీద కక్ష ఉంటే నన్ను తొక్కుతాడు, ఎంత కోపం ఉంటే నన్ను తొక్కుతున్నాడు, ఏంటో ఈ కుమ్మరివాడు అనుకుంటుందంట. ఈ మట్టి కొంతసేపటికి ఈ యొక్క మట్టిని తీసి చక్రం మీద వేసి తిప్పుతున్నాడు. తిప్పుతూ తనకిష్టమైన రూపాన్ని వచ్చినట్టుగా దాన్ని తిప్పి దాన్ని వచ్చుతున్నాడు. ఇది అనుకుంటుందంట, మట్టి అనుకుంటుందంట, ఏంటో ఇప్పుడు తొక్కాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వంచుతున్నాడు. ఏంటో ఈ క్రూరమైన స్వభావం లేని కుమ్మరివాడు ఏంటో నన్ను బ్రతకనివ్వడు, నన్ను ఏం చేయనివ్వడు, బ్రతకనివ్వడు. ఇంతవరకు ఏం చేశాడు? తొక్కాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వంచుతున్నాడు. వచ్చిన ఆ కొండ రూపం వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్లి కాలుస్తున్నాడు. ఈ మట్టి అనుకుంటుందంట, తొక్కాడు, వంచాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కాలుస్తున్నాడు. ఈ మామూలు ఇంత కఠినుడు నేను ఎక్కడా చూడలేదు. మట్టికి అర్థం అవట్లా కుమ్మరివాడు ఏం చేయాలి అనుకుంటున్నాడు. ఈ మట్టి అనుకుంటుందంట, కాలుస్తున్నాడు. నా శ్రమ ఎవరికి చెప్పుకోను, నా బాధ ఎవరికి చెప్పుకోను, నన్ను ఓదార్చేవారు, నాకు సహాయం చేసేవారు ఎవరు ఉన్నారా?
ఈ కుమ్మరి వాళ్ళ చేతిలో నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారా అనుకుని ఈ యొక్క కుండ బాధపడిపోతుందంట. ఇప్పుడు తొక్కాడు, వంచాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కాలుస్తున్నాడు. దాన్ని బాగా గట్టిపడింది అన్నమాట. దానికి ఒక చక్కని రంగులు అద్ది దాన్ని ఒక విలువైన ఒక యజమానుడు కొనుక్కెళ్ళాడు. అప్పుడు అనుకుంటుందండి, ఈ కొండ అనుకుంటుందంట, నాకు ఈ విలువైన యజమాని దగ్గర చేర్చడానికే, ఈ విలువనివ్వడానికే నన్ను ఏం చేశాడు ఈ కుమ్మరి వాడు? తొక్కాడు, వంచాడు. శ్రమలో కూడా విశ్వాసులకి కొన్ని సమయాలు ఏమనిపిస్తుందంటే, ఏంటో నా బాధ నన్ను కాపాడేవారు ఎవరు లేదు, నా సమస్యను లేవనెత్తేవారు ఎవరు లేదు, నన్ను ఆదరించేవారు ఎవరు, నన్ను ఓదార్చేవారు ఎవరు లేదు అనిపిస్తుంది. శ్రమలో దేవుడు మనకు ఆయనకు బహుమానాలు ఇవ్వడానికి, ఆ విలువనివ్వడానికి ఏమొస్తాయన్న విశ్వాస జీవితంలో శ్రమలు వస్తాయి. అలాంటి గొప్ప విలువను పొందడానికి విలువైన సిలువను విలువగా ఆయన ధ్యానం చేసి సిలువలోని శక్తిని పొందుకునే కృపాధన్యత దేవుడు మన దగ్గర దయచేయును గాక. ప్రార్థిస్తున్నాం. మోకరించి